హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 30 వాట్ బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. నేను రీసెంట్గా ఒక 5 months బ్యాక్ 20 వాట్ బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేసా. ఐడియా ఉందా? దాని థంబ్నైల్ వచ్చేసి మీకు డిస్ప్లేపై షో అవుతుంటుంది. అలానే ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది. సేమ్ అదే డిజైన్లో ఈ 30 వాట్ బ్లూటూత్ స్పీకర్ని కూడా తయారు చేసా. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానిలో 2 స్పీకర్స్ని యూజ్ చేసా, అది 20 వాట్ బ్లూటూత్ స్పీకర్. దీనిలో 4 స్పీకర్స్ని యూజ్ చేసా, ఇది 30 వాట్ బ్లూటూత్ స్పీకర్. అండ్ దానిలో యూజ్ చేసిన మదర్ బోర్డ్ వచ్చేసి 15+15 మదర్ బోర్డ్ అనమాట. నేను దీనిలో యూజ్ చేసిన మదర్ బోర్డ్ వచ్చేసి 30+30 మదర్ బోర్డ్ అనమాట. మనం ఈ మదర్ బోర్డ్ని యూజ్ చేసి 60 వాట్ బ్లూటూత్ స్పీకర్ని కూడా తయారు చేసుకోవచ్చు. తయారు చేయాలా అయితే కింద కామెంట్ సెక్షన్లో 60 వాట్ బ్లూటూత్ స్పీకర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి మీ సపోర్ట్ మంచిగా ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు 60 వాట్ బ్లూటూత్ స్పీకర్ని చూస్తారు. కామెంట్ సెక్షన్లో 60 వాట్ బ్లూటూత్ స్పీకర్ అని కామెంట్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు 60 వాట్ బ్లూటూత్ స్పీకర్ వీడియోని తప్పకుండా చూస్తారు. ఇదే వీడియోలో డీటెయిల్గా ఒక మంచి వీడియోని అయితే చేస్తాను. అలానే దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ ఎక్కువే, దాని క్వాలిటీ ఎక్కువే, రెండు ఎక్కువే. నెక్స్ట్ లెవెల్ సౌండ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది, పెచ్చగా నచ్చేసింది అని చెప్పొచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ బార్ బ్లూటూత్ స్పీకర్ని తయారు చేయడం కోసం నేను ఒక పీవీసీ పైప్ని తీసుకున్నా. దీని లెంత్ వచ్చేసి మీకు డిస్ప్లేపై కనిపిస్తుంటుంది. నేను అనుకున్న డిజైన్ అకార్డింగ్ నేను ఇక్కడ పైప్ పై కొన్ని మార్క్స్ అయితే వేసుకున్నా. వాటిని మనం ఇప్పుడు కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. చూడొచ్చు, నేను అక్కడ నీట్గా కట్ చేసుకున్న మార్క్స్ వేసిన అకార్డింగ్లో నేను నీట్గా అయితే కటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ దానికి నీట్గా శాండింగ్ కూడా చేసుకున్న ఎడ్జెస్ని మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆ పైప్ని మనం 3 sides నుంచి కవర్ చేయడానికి, టాప్ నుంచి సైడ్స్ నుంచి కవర్ చేయడం కోసం కొన్ని పీవీసీ పీసెస్ని అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకు టైం వేస్ట్ ప్రాసెస్ అని. ఈ బార్ బ్లూటూత్ స్పీకర్లో నేను ఈ 4 స్పీకర్స్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ చిన్న స్పీకర్స్ వచ్చేసి 4 ohm 3 వాట్ స్పీకర్స్ అన్నమాట. ఇది నాకు సింగిల్ పీస్ 110 రూపీస్ అయితే కాస్ట్ పడింది. అలానే ఈ 2 బ్లాక్ స్పీకర్స్ వచ్చేసి 8 ohm 10 వాట్ స్పీకర్స్ అన్నమాట. వీటిని మనం లాస్ట్ 20 వాట్ బార్లో యూజ్ చేసాం. చాలా బాగా వర్క్ అయ్యాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఆ స్పీకర్స్ కోసం మనం ఆ పీవీసీ షీట్ పై కొన్ని హోల్స్ని అయితే వేసుకోవాలి. దానికోసం నేను ఆ స్పీకర్స్ ది మార్కింగ్ అయితే తీసుకుంటున్నా. మార్కింగ్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ మార్క్స్కి లోన్ నుంచి ట్రిమ్ చేయండి. ఆ మార్క్స్ పై కాకుండా ఆ మార్క్కి కొద్దిగా లోన్ నుంచి ట్రిమ్ చేయండి. అప్పుడు మనం దాని తర్వాత శాండ్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి చాలా మంచిగా సర్కిల్ కట్అవుట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సర్కిల్ కట్అవుట్స్ అయితే వేసేసాం. ఇప్పుడు వాటిపై స్పీకర్స్ని సెట్ చేసుకొని వీటిని ఎయిర్ లీక్ అవ్వకుండా మనం స్టిక్ చేయాలన్నమాట. దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ గ్లూ వచ్చేసి హాట్ గ్లూ అనమాట. వీటికి నేను హాట్ గ్లూని యూజ్ చేసి స్టిక్ చేసేసుకుంటున్నా. ఏదైనా మనకి ఎయిర్ లీక్ అవ్వకుండా స్టిక్ చేసేసుకోండి. మీ దగ్గర వైట్ గ్లూ స్టిక్ ఉంటే వైట్ గ్లూ స్టిక్ తోని, లేదైనా బ్లాక్ గ్లూ స్టిక్ ఉన్నా బ్లాక్ గ్లూ స్టిక్ తోనైనా స్టిక్ చేసేసుకోండి. జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని స్టిక్ చేసుకోండి. స్పీకర్స్ని అయితే స్టిక్ చేసేయడం కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకటి గమనించినట్లయితే నేను ఆ మధ్యలో 2 సిల్వర్ స్పీకర్స్ని చేంజ్ చేసేసా. అవి అంత నీట్గా సౌండ్ అవుట్పుట్ రాలేదన్నమాట, అందుకే వాటిని చేంజ్ చేసేసా. ఇప్పుడు ఆ 2 3 వాట్ స్పీకర్స్ని ఒక పెయిర్ ప్యారలల్లో కలుపుకోండి. అలానే ఈ 2 10 వాట్ స్పీకర్స్ని ఇంకొక పెయిర్ ప్యారలల్లో కలుపుకోండి. ఇప్పుడు ఆ పెయిర్ ఆఫ్ 3 వాట్ స్పీకర్స్కి ఒక ఇన్పుట్ వైర్ని అయితే సోల్డరింగ్ చేసుకోండి. అలానే ఆ పెయిర్ ఆఫ్ 10 వాట్ స్పీకర్స్ కూడా ఒక ఇన్పుట్ వైర్ని అయితే సోల్డరింగ్ చేసేయండి. ఈ బ్లూటూత్ స్పీకర్లో నేను ఈ PAM 3110 బోర్డ్ని యూజ్ చేద్దాం అనుకున్నా. బట్ మనం ఈ బోర్డ్ని యూజ్ చేసినట్లయితే తప్పకుండా 12 వోల్ట్దైనా 5 వోల్ట్దైనా బీటీ బోర్డ్ని అయితే యూజ్ చేయాలి. ఈ తలనొప్పి అంతా ఎందుకని నేను డైరెక్ట్గా ఈ 30+30 ఈ బీటీ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది నాకు 300 రూపీస్ కాస్ట్ పడింది. బట్ దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ దీనిలో ఇన్బుల్ట్ బ్లూటూత్ అయితే ఉంది. అలానే దీనిలో నేను ఈ 12 వోల్ట్ 2 amp బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేస్తున్నా. నేను చాలా వీడియోస్లో బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేసి చూపించా, అందుకే ఈ వీడియోలో చూపించట్లేదు. ఆన్ ఆఫ్ కోసం ఒక SPST స్విచ్, అలానే ఒక టాగల్ స్విచ్, బ్యాటరీ రీఛార్జ్ చేయడం కోసం ఒక 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్,
వీటన్నిటి కోసం నేను ఆ పీవీసీ షీట్ పై ముందుగానే కొన్ని కటింగ్స్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడు వాటి ప్లేసెస్లో వాటిని సెట్ చేసేసుకొని స్క్రూస్తోని టైట్ చేసేసుకోండి. ఆ స్విచ్ని మాత్రం కొంచెం హాట్ గ్లూని యూజ్ చేసి స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడు సింపుల్గా కనెక్షన్స్ చెప్తా. ఆ బ్యాటరీ టెర్మినల్స్ని ఆ ఫిమేల్ సాకెట్ టెర్మినల్స్కి ప్యారలల్లో సాల్డరింగ్ చేసండి. పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి. నెక్స్ట్ ఒక చిన్న వైర్ పీస్ని తీసుకొని ఫిమేల్ సాకెట్లో పాజిటివ్ని ఆ స్విచ్లో ఒక టెర్మినల్కి సాల్డరింగ్ చేసుకోండి అవుట్పుట్ కోసం. ఆ స్విచ్లో మిగిలిన టెర్మినలే మనకి అవుట్పుట్ పాజిటివ్ అన్నమాట. అవుట్పుట్ నెగిటివ్ కోసం ఫిమేల్ సాకెట్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఇంకొక వైర్ని సాల్డరింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ 2 వైర్స్ని పట్టుకెళ్ళి ఆ బోర్డులో పాజిటివ్ని దీనిలో పాజిటివ్ని మ్యాచ్ చేసి సాల్డరింగ్ చేసేయండి. అలానే నెగిటివ్ని మ్యాచ్ చేసి సాల్డరింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ 10 వాట్ స్పీకర్స్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఒక స్పీకర్ అవుట్పుట్ దగ్గర వాటిని సాల్డరింగ్ చేసేసుకోండి ప్యారలల్లో. ఇప్పుడు ఆ 3 వాట్ స్పీకర్స్ వైర్స్లో నెగిటివ్ టెర్మినల్ దగ్గర సాల్డరింగ్ చేసుకోండి. మనం ఆ పాజిటివ్ టెర్మినల్ మధ్యలో ఒక స్విచ్ని యాడ్ చేయాలన్నమాట. ఆ టాగుల్ స్విచ్లో మిగిలిన వైర్ని ఆ పాజిటివ్ దగ్గర సాల్డరింగ్ చేసేయండి. అందరికీ కనెక్షన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి. నేను ఆ బ్యాటరీని మదర్ బోర్డ్ని నీట్గా ఆ కేసింగ్లో సెట్ చేసేసుకున్నా. వాటన్నిటిని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకొని సూపర్ గ్లూతో స్టిక్ చేసేసుకోండి. ఆ పీసెస్ అన్నిటినీ మనం స్టిక్ చేసాం కాబట్టి అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవేం లేకుండా మీ దగ్గర ఫైల్స్ ఉంటే ఫైల్స్ని, లేదంటే శాండ్ పేపర్ ఉంటే శాండ్ పేపర్ని యూస్ చేసి వాటిని నీట్గా శాండ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక చిన్న పీవీసీ షీట్ పీస్ని తీసుకొని దీన్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పైప్ కింద ఈ విధంగా సెట్ చేసి స్టిక్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనకు ఆ పైపు సర్కిల్గా ఉంటుంది కాబట్టి అటు ఇటు తిరుగుతుంది. దీన్ని స్టిక్ చేసుకుంటే ఒక దగ్గర స్టేబుల్గా ఉంటుంది. దీనికి నేను పెయింట్ వేద్దాం అనుకుంటున్నా. దానికోసం మనం పెయింట్ వేసే ముందు ఒక స్మూత్ శాండ్ పేపర్ని తీసుకొని నీట్గా శాండ్ చేసుకోండి. హార్డ్ శాండ్ పేపర్ని వాడకండి, గీతలు పడిపోతాయి. స్మూత్ శాండ్ పేపర్తో నీట్గా మనం ఎక్కడైతే పెయింట్ వేద్దాం అనుకుంటున్నామో ఆ స్పాట్ అంతా నీట్గా శాండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే పెయింట్ వేయకూడదు అనుకుంటున్నామో ఆ స్పాట్ అన్నిటిని మనం కవర్ చేసేసుకోవాలి. స్పీకర్స్ పై పెయింట్ పడకూడదు కాబట్టి స్పీకర్స్ని ఇంకా ఆ స్విచెస్ని ఫిమేల్ సాకెట్స్ని కూడా నేను అక్కడ కవర్ చేసేసుకుంటున్నా మాస్కింగ్ టేప్ని యూజ్ చేసి. ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే ఈ విధంగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సింపుల్గా మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. నేను దీన్ని ఒకసారి కనెక్ట్ చేసా, అందుకే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుద్దని వెయిట్ చేస్తున్నా. వీడియో తీసినప్పుడు ఇలా అవుద్ది భయ్యా, అంటే ఫాస్ట్గా కనెక్ట్ అవ్వడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒకసారి ఆపి మళ్ళీ ఆన్ చేద్దాం, కనెక్ట్ అవుద్ది లేదు చూద్దాం. చూసారా, ఆపి ఆన్ చేయగానే ఫాస్ట్గా కనెక్ట్ అయిపోయింది. ఎన్సిఎస్ సాంగ్ వేసి మీకు బ్రీఫ్గా దీని ఆడియో క్వాలిటీ టెస్టింగ్ అయితే చూపిస్తా. నా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం లేవు, ఈ మైక్తోనే మీరు వింటారు. ఇప్పుడు ఒక ఎన్సిఎస్ సాంగ్ వేసి బ్రీఫ్గా చెక్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ అయితే. నెక్స్ట్ దీనిలో ఇంకొక ఫ్యూచర్ని యాడ్ చేశాను కదా, అదేందో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ప్లే అవుతుంది. ఈ విధంగా మనం 2 స్పీకర్స్ని ఆపేసి కూడా మీకు 2 స్పీకర్స్తోనే మీకు 2 స్పీకర్స్ చాలు అనుకున్నప్పుడు ఆ స్విచ్ని ఆపేయండి. లేదు నాకు 4 స్పీకర్స్తో ఎక్కువ సౌండ్ కావాలన్నప్పుడు ఆ స్పీకర్ని ఆన్ చేసుకొని మీరు 4 స్పీకర్స్తో దీని సౌండ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. నాకు అడిగితే ఆ 4 స్పీకర్స్ని యూజ్ చేస్తున్నప్పుడే
కొద్దిగా ఎక్కువగా బేసు సౌండ్ క్వాలిటీ అయితే బాగుందన్నమాట. స్విచ్ ఎందుకు పెట్టాను నాకే తెలీదు, అలా పెట్టాను. ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సింపుల్గా ఒక చిన్న కామెంట్తో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సండే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టేట్ ఇన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఒక 2 వీడియోలు వస్తుంటాయి. ఈ 2 వీడియోల్లో మీరు ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నొక్కి చూసేవచ్చు. తప్పకుండా ఏదో ఒక వీడియోని నొక్కి చూడండి.